ప్రపంచంలో ఇంత సంపద, ఇంత వైభవం ఎక్కడా ఎవ్వరూ చూసుండరు. ఇంత వైభవం ఎవరికీ లేనేలేదు. కానీ ఇంత గొప్పదనం కలిగిన అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఖచ్చితంగా అతనొక్కడే. అతగాడి ప్రైవేటు విమానాలు, వందల్లో కార్లు, వేల కోట్ల రూపాయల విలువైన భవంతి. ఈ సంపద గురించి వింటుంటే కళ్ళు చెదిరిపోతాయి. ఈ విలాస జీవితం యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్ రాజకుటుంబం సొంతం. $305 బిలియన్ ఆస్తులతో వాల్టన్ కుటుంబాన్ని దాటి 2023లో ప్రపంచంలోని అత్యంత సంపన్న కుటుంబంగా అవతరించింది. అంటే ఆ సంపద విలువ అక్షరాల 25,38,667 కోట్ల రూపాయలు. ఇవాల్టి ప్రపంచంలో ఇతడు మాత్రమే ఒకే ఒక కుబేరుడు. ఆ రాజసం, ఆ వైభవం చూస్తుంటే అందరికీ మతిపోతుంది. యుఏఈని పాలిస్తున్న షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్ ఈ కుటుంబ పెద్ద. 18 మంది సోదరులు, 11 మంది అక్కచెల్లెళ్ళు ఉన్నారు. ఆయనకు 9 మంది సంతానం, 18 మంది మనవళ్ళు, మనవరాళ్లు ఉన్నారు. ఇక ఆస్తుల విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో 6% ఈ కుటుంబం అధీనంలోనే ఉన్నాయి. 2008లో 2,122 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ వీరి యాజమాన్యంలోనే ఉంది. అలాగే ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్, ప్రముఖ సింగర్ రిహన్నా బ్యూటీ బ్రాండ్ ఫెంటీతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లో వాటాలున్నాయి. ఇక దుబాయ్ పాలకుడి సోదరుడి వద్ద 700కు పైగా కార్ల కలెక్షన్ ఉంది. వాటిలో విలాసవంతమైన బుగాటి, ల్యాంబోర్గిని, మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్స్ ఉన్నాయి. వారి కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆదాయం గత 5 ఏళ్ల కాలంలో 28,000% పెరగడం విశేషం. ఈ రేంజ్ లో ఆస్తిపాస్తులున్న ఈ కుటుంబం నివసించే భవంతి ఇంకే స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. ఇంద్రభవనం అనే మాట దీనికి ఖచ్చితంగా వర్తిస్తుంది. అబుదాబిలోని ఈ ఖాసర్ అల్ వాటన్ అధ్యక్ష భవనంలో రాజ కుటుంబ సభ్యులు ఉంటున్నారు. యుఏఈలో వారికున్న ఎన్నో భవనాల్లో అతి పెద్దది ఇదే. పెంటగాన్ వైశాల్యానికి 3 రెట్లు ఎక్కువ. 94 ఎకరాల్లో విస్తరించి ఉన్న దీని విలువ 4,078 కోట్లు. 37 మీటర్ల వెడల్పాటి డోమ్ ఈ ప్యాలెస్ కు ప్రత్యేక ఆకర్షణ. లండన్, ప్యారిస్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీరికి ఆస్తులున్నాయి. లెక్కల ప్రకారం లండన్లోని బ్రిటిష్ రాజ కుటుంబంతో సరి సమానమైన ఆస్తులు కలిగి ఉన్నారు. ఇవి కాక వేల కోట్లు విలువ చేసే నౌకలున్నాయి. ఈ నౌకల టెక్నాలజీ, వీటి ఖరీదు, వీటి వైభవం చెప్పనలవి కావు. 1-2 కాదు, వందల్లో ఇలాంటి నౌకలు వీరి సొంతం. ఇక ఇదిగో ఈ విమానాల వైభవం మరొకెత్తు. ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన, సాంకేతికమైన అద్భుత విమానాలు అన్నీ వీళ్లవే. ఈ విమానాలు వారి లగ్జరీకి నిదర్శనం. విమానాల టెక్నాలజీలో వీటికి మించిన హైఫై విమానాలు మరే అధ్యక్షుడి వద్ద లేవు. ఇంత సంపద అతడి వద్ద దాస్యం చేస్తోంది. ఇది చూసి నివ్వెరపోతోంది వాటి ప్రపంచం. దేనికైనా పెట్టి పుట్టుండాలంటారు. ఎందుకేనేమో.